ప్రజాస్వామ్యంలో ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు జరిగిందనే కేసీఆర్కు అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు సీఎం రేవంత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులతో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనపై తీవ్రంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా అని కొందరు ప్రశ్నించడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు. నిన్న మన రాష్ట్రంలో నేను లేను కానీ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాను. ఎక్కడున్నా ఓ కన్నీటి వేస్తూనే ఉంటాం. రావి నారాయణ రెడ్డి గారిని చూసిన తర్వాత వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం, వారు నిర్వహించిన బాధ్యతలను చూసిన తర్వాత మరి ఇన్ని హోదాలు, ఇన్ని బాధ్యతలు చేస్తే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి కదా, అంతస్తులు ఉండాలి కదా, 7 అంతస్తుల మేడలు ఉండాలి కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితాన్ని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టె ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. కేసీఆర్ జాతిపిత అయితే ఏ విషయంలో ఆదర్శంగా నిలిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు జరిగినందునే అధికారులు నోటీసులు ఇచ్చారని, అందులో రాజకీయం ఏముందని ప్రశ్నించారు. ఎవరిక్కడ రాజులు, చక్రవర్తులు కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం రేవంత్. ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు చెగువీరా నుంచి మొదలు పెడితే రావి నారాయణ రెడ్డి వరకు ఎవరినైనా చూడండి, సర్వం కోల్పోయినారు. కుటుంబానికి నిల్వ నీడ లేకుండా ఉన్నదంతా ప్రజలకు పంచిచ్చిన వాళ్ళను ఉద్యమకారులు అన్నారు, జాతిపితలు అన్నారు. ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసి నాకు పదవులు వద్దు అని తృణప్రాయంగా భావించే ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడితే వారిని ఏమనాలి? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు, 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, మీరెట్లా జాతిపిత అవుతారు? రావి నారాయణ రెడ్డి ఒక యుగ పురుషుడు, నిత్య చైతన్య స్ఫూర్తి అన్నారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. నమ్మిన సిద్ధాంతం కోసం ఆస్తిపాస్తులతో పాటు జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు. న్యాయవాద వృత్తిలో అందుకున్న అవార్డులు ఒక ఎత్తు అయితే రావి నారాయణ రెడ్డి స్మారక అవార్డు అందుకోవడం గొప్ప విషయమన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. న్యాయవాద వృత్తిలో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఎన్నో అవార్డులు, ఎన్నో గౌరవాలు, ఎన్నో బిరుదులు అన్నీ ఒక ఎత్తు అయితే రావినారాయణ రెడ్డి గారి స్మారక అవార్డు పొందడం అనేది నాకు అత్యంత ప్రధానమైంది. ఇప్పటి వరకు లభించినటువంటి బిరుదులన్నిటికంటే కూడా ఇది చాలా గొప్పది. ముఖ్యమంత్రి గారి సమయం గత కొన్ని రోజులుగా వారు హైదరాబాద్ నగరంలో లేరు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి పోయినరు. మన అదృష్టం మళ్ళీ తిరిగి వచ్చిండ్రు. హార్వర్డ్ అంటే అక్కడ పోతే రాబుద్ది కాదు. అది రావినారాయణ రెడ్డి గారు ఒక యుగ పురుషుడు, నిత్య చైతన్య స్ఫూర్తి కలిగినటువంటి నాయకుడు, విప్లవ వీరుడు. నమ్మన సిద్ధాంతం కొరకు ఆస్తిపాస్తులే కాకుండా జీవితాన్ని కూడా త్యాగం చేసినటువంటి త్యాగధనుడు. భూమి కోసం, భుక్తి కోసం ఎనలేని పోరాటం చేసిన యోధుడు రావి నారాయణ రెడ్డి అన్నారు సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి. రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాటం భవిష్యత్తు తరాలకు తెలిపేందుకు సర్కారు చర్యలు చేపట్టాలన్నారు చాడ వెంకటరెడ్డి. భూమి భుక్తి, విముక్తి, వెట్టి చాకిరి రద్దు, దాని అంశం పైన ఆంధ్ర మహాసభకు నాందిబలికి నాయకత్వం ఇచ్చినటువంటి రావినారాయణ రెడ్డి గారు, బద్దమెల్లారెడ్డి గారు, మగ్దుం మొయినుద్దీన్ వీళ్ళంతా కూడా తెలంగాణ సాయుధ పోరాటం పిలిపించిన నాయకులు. అయితే తెలంగాణ అమరవీరుల ట్రస్టు పెట్టడానికి రావినారాయణ రెడ్డి గారు, ఆ రోజు కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు వారు కలిసి సమన్వయం, మిగతా నాయకులంతా కూడా కలిసి ఈ అమరవీరుల ట్రస్ట్ ఏర్పాటు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించి రావి నారాయణ రెడ్డి జాతీయ స్మారక అవార్డును అందజేశారు. హైదరాబాద్ కోటిలోని ఎస్బీఐ ఏటీఎం దగ్గర కాల్పుల ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
కాల్పులు జరిపిన తర్వాత నిందితులు బాధితుడి బైక్ తీసుకుని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద డ్రెస్సులు మార్చుకున్నట్లుగా గుర్తించారు. డైవర్ట్ చేసేందుకే నిందితులు యత్నించారని చెప్పారు పోలీసులు. కాచిగూడ నుంచి ఆటోలో చంద్రాయన్ గుట్ట వైపు వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. 800 సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల కదలికలపై ఫోకస్ పెట్టామన్నారు. కాల్పులు జరిపి పరారైన 2 నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడిగా గుర్తించారు. సెల్ ఫోన్ పవర్ డంపింగ్ ద్వారా నిందితుల మొబైల్స్ నెంబర్ సేకరించారు పోలీసులు. 2 నిందితులను సీసీ ఫుటేజ్ ఆధారంగా వారు వెళ్లిన రూట్ ఐడెంటిఫైపై ఫోకస్ పెట్టామన్నారు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అటు సిటీ నుంచి నిందితులు నార్త్ స్టేట్స్ వైపుగా వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ పవర్ డంప్ ఆధారంగా మొబైల్ నెంబర్లు కనుగొన్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటున్నామని చెబుతున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. సుశీలమ్మ నివసిస్తున్న ఇంట్లోకి చొరబడి హత్య చేశారు దుండగులు. వృద్ధురాలి డెడ్ బాడీ సోఫాలో రక్తంతో పడి ఉండటాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో చేవేళ్ల మండలం తంగడపల్లి గ్రామానికి చెందిన పూలపల్లి రవీందర్ గౌడ్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు రవీందర్ గౌడ్ ముత్తంగిలో నివాసం ఉంటూ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు గుర్తించారు. త్వరలోనే కూతురు పెళ్లి ఉండడంతో పెళ్లి పనులు చూసేందుకు తంగడపల్లి గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారంతో ప్రజలు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, పర్యావరణ హిత ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణతో ఈవీ వెహికల్స్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగరంలో జీహెచ్ఎంసీ, టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ప్రధాన ఏరియాల్లో 70కి పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. మార్కెట్లో ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్లా హవా నడుస్తూ ఉంది. చాలామంది కూడా ఈ ఈవీ వెహికల్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మరి రాబోయే ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మార్కెట్, అదే విధంగా ఛార్జింగ్కి సంబంధించి ఏ విధంగా పెట్టుకోవాలి, ఇవన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. మరి మనతో పాటు పవన్ గారు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. హాయ్ పవన్ గారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా చాలా వరకు అవగాహన పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ డీజిల్ కావచ్చు, పెట్రోల్ ధరలు పెరగడంతో కూడా చాలా వరకు ఈవీ వెహికల్స్ తీసుకుంటూ ఉన్నారు. సో ప్రజెంట్ మార్కెట్ ఏ విధంగా ఉందండి? ఇప్పుడు మన తెలంగాణ మార్కెట్ చూసుకున్నట్టయితే ఈవీ వెహికల్స్ది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. ఇంతకుముందు మన మార్కెట్ ఒక 1000 వెహికల్స్ ఉండేది, ఇప్పుడు 2000 వెహికల్స్ మనము ఈవీ కార్స్ అమ్మగలుగుతున్నామండి ఇప్పుడు. సో ఆల్మోస్ట్ డబుల్ అయిందని చెప్పుకోవచ్చు అండి ఈవీ డిమాండ్. ఓకే, సో ఈవీ వెహికల్స్ తీసుకున్న తర్వాత చాలా వరకు ఛార్జింగ్ అనేది ఒక ఇష్యూ అనేది ఉంటుంది. సో ఇంట్లో పెట్టుకోవాలా, కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్లో కావచ్చు, ఏ విధంగా ఉంటుంది అది? ఈ ఛార్జర్ది కొద్దిగా అవగాహన అనేది ఇప్పుడు కొద్దిగా పెరుగుతుంది. ఈ ఛార్జర్ వెహికల్లో అవగాహన పెరుగుతుంది. అదేవిధంగా ఈ ఛార్జర్ పెట్టుకోవడం కూడా కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నేను జస్ట్ కొద్దిగా బ్రీఫ్ చేస్తాను మీకు ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు ప్రతి వెహికల్తో పాటుగా కూడా కంపెనీ నుంచి ఒక రెండు ఛార్జర్స్ అవైలబిలిటీ ఇస్తారు. ఒకటి పోర్టబుల్ ఛార్జర్ అని చెప్పేసి ఉంటుంది, ఒకటి ఫాస్ట్ ఛార్జర్ అని ఉంటుంది. ఈ పోర్టబుల్ ఛార్జర్ అనే వరకల్లా మన కార్లో ఎక్కడికైనా కూడా మనం రూమ్ తీసుకెళ్ళవచ్చు. ఎక్కడ ప్రదేశంలో అయినా కూడా 16 amps పైన ఉన్న వాటి దగ్గర మనం డైరెక్ట్గా కూడా ఛార్జింగ్
పెట్టుకోవచ్చు. కావాల్సి ఇది టైం అనేది ఎక్కువ పడుతుంది. మన దగ్గర ఫాస్ట్ ఛార్జర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర ఉన్న ఛార్జర్ ఫాస్ట్ ఛార్జర్ ఇది 7.4 kW ఛార్జర్ అన్నట్టు. ఇది వచ్చేసేవరకల్లా మన వెహికల్కి 5 to 6 hours లోపల ఇది ఛార్జింగ్ అవుతుంది. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్లో కానీ మన బిజినెస్ ఉన్న దగ్గర కానీ మన కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసినప్పుడు అక్కడ స్కోప్ ఆఫ్ వర్క్ అని మనకి చెప్తాము. ఆ ప్రకారంగా గవర్నమెంట్ నుంచి కూడా అక్కడ ఏమైనా ఎన్హాన్స్ చేసుకోవాలి లోడ్ అన్నప్పుడు ఎన్హాన్స్ చేసేసుకున్న తర్వాత ఈ ఛార్జర్ ఇన్స్టలేషన్ చేయించుకున్న తర్వాత మనకి మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. రెగ్యులర్గా మనం మామూలుగా ఛార్జింగ్ పెట్టుకొని వాడే విధంగానే వాడుకోవచ్చు అన్నట్టు. ఒక ఇన్స్టలేషన్ చేసే వరకే కొద్దిగా మనకు దాని గురించి ఇబ్బంది ఉంటుంది. ఒకసారి ఇన్స్టలేషన్ అయిపోయిందంటే తర్వాత దాని గురించి ఏమీ ఇబ్బంది ఉండదండి. ఒకవేళ ఇంట్లో డొమెస్టిక్ కావచ్చు కమర్షియల్ కావచ్చు పెట్టుకున్న తర్వాత ఛార్జింగ్ అనేది పర్ యూనిట్ కావచ్చు ఎట్లా ఉంటుంది, ఎంత సమయం అయితే మనకు ఫుల్ ఛార్జ్ అవుతూ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అది ప్రాసెస్? అయితే ఇప్పుడు 7.4 kW ఛార్జర్ వచ్చేసేవరకల్లా మా దగ్గర 38 and 53 kW ఛార్జర్ వెహికల్స్ ఉన్నాయి మనకు. అవి వచ్చేసి మనకు 5 to 6 hours లోపల ఛార్జింగ్ అవుతుంది అన్నట్టు, ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఛార్జ్ వచ్చేసేవరకల్లా అంటే పర్ యూనిట్ కాస్ట్ చూసుకున్నట్టయితే మన ఇంట్లో ఏదో డొమెస్టిక్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో అదే అప్లికబుల్ ఉంటుంది, కానీ దీనికోసం అనేది సపరేట్గా ఉండదు. ఒకటి ఏంటంటే మనకి యూనిట్స్ ఉంటుంది, లైక్ 50 to 200 యూనిట్స్ ఇంత పర్ యూనిట్ ఇంత, 200 నుంచి 300 యూనిట్ ఆ కాస్టింగ్లో ఏదైతే ఉంటుందో ఆ ఛార్జ్ మాత్రమే పడుతుంది తప్పించి ఇంకా వేరే అదనపు ఛార్జెస్ అయితే ఏమి ఉండవండి. ఇక ఛార్జింగ్ స్టేషన్స్కి వచ్చేసరికి కూడా దాదాపు కొంతమంది ఏంటంటే స్కానింగ్ త్రూ ఉంటుంది, కొంతమంది యాప్ త్రూ ఉంటుంది. సో ఏ విధంగా ఉంటుంది మనం ఆపరేట్ కావచ్చు, ఆ గన్స్ కావచ్చు ఛార్జింగ్ పెట్టుకోవడానికి? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఈ ఛార్జింగ్ చేయించుకోవడం కానీ దీనిలో మనం అమౌంట్ కట్టడానికి కానీ అన్నీ చాలా సింపుల్ వ్యవస్థ ఉంటుందండి. ఇప్పుడు మన పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆపరేటర్ ఉంటాడు, మన వెహికల్ అక్కడ పెట్టిన తర్వాత ఫిల్ చేయడము, తర్వాత బిల్ తీసుకోవడం అని అలాగ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసే వరకు ఏమవుతుందంటే ఇది ఆటోమేటెడ్ లాగా ఉంటుందండి. జస్ట్ మనం అక్కడ లైక్ మనం గూగుల్ పే, ఫోన్పే ఎలా చేస్తామో ఒక యాప్ డౌన్లోడ్ చేసేసుకొని అక్కడ మనం ఎక్కడైతే మనం ఛార్జర్ దగ్గరికి వెళ్తామో అక్కడ ఎంత అమౌంట్ మనం రీఛార్జ్ చేసుకోవాలో అది మనం సెలెక్ట్ చేసేసుకొని మనం స్వైప్ చేసేసుకుంటే వెహికల్కి పెట్టేస్తే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. మనకి 300 రూపీస్ కావాలంటే 300 రూపీస్ చేసుకోవచ్చు, 400 అంటే 400 చేసుకోవచ్చు, తర్వాత ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. దీనికోసం ఎవరి పర్యవేక్షణ కానీ అవన్నీ ఏమీ అవసరం లేదండి. అందుకనే దీనికి ఇక్కడ కూడా ఆపరేటర్స్ అనేది మీకు మార్కెట్లో ఇక్కడ కనపడరండి. ఓకే, ఇక పర్ సపోజ్ మనం చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీకి సంబంధించి కాస్ట్ తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది వాటిని యూజ్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి కావచ్చు మెయింటెనెన్స్ అంతా బాగుందా? హైదరాబాద్లో ఏ విధంగా ఉంది అంటే చాలా వరకు కొన్ని ప్లేసెస్లో గన్స్ పనిచేయట్లేదు అని చెప్పేసి కావచ్చు, మెయింటెనెన్స్ సరిగ్గా లేవని కావచ్చు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇది నిజమేనా అండి? ఇవి వచ్చే వరకల్లా ఏమవుతాయండి, ఇనిషియల్ హికప్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎందుకంటే ఎలక్ట్రిక్లో వచ్చే వరకల్లా వివిధ రకాలైన వెహికల్స్ అన్నీ కూడా వస్తుంటాయి అక్కడ. సో ఇవన్నీ కూడా కొద్దిగా సాఫ్ట్వేర్ అప్డేషన్స్ ఉంటాయి అన్నట్టు. కొన్ని వెహికల్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవచ్చు, కొన్ని అప్డేట్ కాకపోవచ్చు. ఇవన్నీ మాత్రం ఇనిషియల్ హికప్సే తప్పించి ఇది పర్మనెంట్ హికప్స్ కావు. సో అప్పుడప్పుడు అది ఇమీడియట్గా అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఈవెన్ ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. ఈ సాఫ్ట్వేర్ అప్డేషన్స్లలో వాటి సాంకేతిక ఇబ్బందుల వల్లనే తప్పించి ఇంకా వేరే రకంగా ఎలాంటిది ఉండదు. ఇవన్నీ టెంపరీ కోసమే ఉంటాయనండి, అంతే. సో దీనికి సంబంధించి కావచ్చు, మీ ఎంజీకి సంబంధించి కావచ్చు, ఏ విధంగా వర్క్ చేస్తుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా దీనికి సంబంధించి? తప్పకుండా అండి. ఇది వచ్చేసి మనది 7.4 kW ఛార్జర్ అండి ఇది. సో ఇది మేము మా కస్టమర్లకు అందరికి కూడా మేము బై డిఫాల్ట్ అంటే మన హై ఎండ్ మోడల్స్లలో బై డిఫాల్ట్ వస్తుందండి ఇది. ఇది వచ్చేసి మనము ప్రతి ఇంటి దగ్గర కానీ లేదా వాళ్ళ బిజినెస్ వర్కింగ్లో కానీ ఎక్కడైనా వాళ్ళు ఈ ఛార్జర్ అనేది వాళ్ళు పెట్టుకోవడానికి వీలు ఉంటుందండి. వాళ్ళకి దీనికోసం ఏంటంటే మా టెక్నీషియన్స్ వస్తారు, ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది అంటే వాళ్ళది ఎన్ని కిలో వాట్స్ వాళ్ళకు లోడ్ ఉంది. సో వాళ్ళు లోడ్ ఎన్హాన్స్ చేసుకోవాలంటే మళ్ళీ గవర్నమెంట్ అప్రోచ్ చేసి అక్కడ వాళ్ళు లోడ్ ఎన్హాన్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకసారి లోడ్ ఎన్హాన్స్ అయిపోయి అన్ని మీటర్ కూడా అన్నీ సెట్ అయిపోయిన తర్వాత మా ఇన్స్టలేషన్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఇది ఫిట్ చేయడం జరుగుతుందండి. ఇది ఆల్రెడీ మా వెహికల్ ఇక్కడ రన్నింగ్ అవుతుందండి ఛార్జింగ్ ఒకటి. సో ఇది ఎలా అంటే అండి మనకు ఒకసారి ఇలా ఫిక్స్ అయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుంటుందండి. ఇది ఇలా ఉన్నప్పుడు వెహికల్ ఆన్ కాదండి. ఓకే, మళ్ళీ ఇది మనం రిమూవ్ చేయాలి అంటే వెహికల్ అన్లాక్ చేసిన తర్వాత మాత్రమే ఇది రిమూవ్ అవుతుంది, అంతవరకు ఇది రిమూవ్ కాదండి. సో వెహికల్ ఆన్ అవ్వడం కానీ సో మనకు సేఫ్టీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి వీటి నుంచి. సో చాలా సింపుల్గా మనం ఇంట్లో మొబైల్ ఛార్జర్ ఎలా ఉంటుందో జస్ట్ అవగాహన తెలుసుకున్నామంటే అంతే ఈజీగా ఉంటుందండి ఇది. ఓకే అండి, ఇప్పుడు మన డొమెస్టిక్ వచ్చేసరికి మీరు చెప్పారు కమర్షియల్ పెట్టుకోవచ్చు, డొమెస్టిక్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు నార్మల్గా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కూడా ఏమైనా ఎక్కువగా వస్తుందా, ఏ విధంగా ఉంటుంది అంటే ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది ఇవి ఇన్బిల్డ్ చేసుకున్నాక?
ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈ ఛార్జర్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఆ యూనిట్స్ ఏవైతే ఉంటుందో మన కన్జంప్షన్ కొద్దిగా పెరుగుతుంది. సో హార్డ్లీ మనకు ఒక 20% 30% బిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనకు ఒక పర్ వెహికల్ పర్ యూనిట్ పర్ కిలోమీటర్ వచ్చేసి మనకు ₹1 లోపలనే మనకు పర్ యూనిట్ కాస్ట్ అవుతుందండి. మన వెహికల్ డొమెస్టిక్లో చూసుకున్నట్టయితే. బయట మనం డిఫరెంట్ ఆపరేటర్స్ నుంచి 15 నుంచి ₹24 అనుకుంటున్నాం కదా, అక్కడ చూసుకున్నట్టయితే ₹2 to ₹3 పర్ యూనిట్ కాస్ట్ పడుతుందండి, హయ్యర్ సైడ్ అన్నట్టు. అంతే. ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 300 వార్డుల్లో నెల రోజుల పాటు చేపట్టిన స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ కేవలం కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో దోమలు, దుర్వాసనతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నలుమూలలా ఎక్కడా చెత్త లేకుండా చేస్తామని బల్దియా అధికారులు నెల రోజుల కిందట ఆర్భాటంగా ప్రకటన చేశారు. సిటీ పరిధిలోని ఫ్లైఓవర్లు, డివైడర్లు, చెరువులు, నాలాలు సహా ఫుట్పాత్లను క్లీన్ చేస్తామని హామీ ఇచ్చారు. స్పెషల్ డ్రైవ్ పేరుతో కమిషనర్ నుంచి శానిటేషన్ వర్కర్ వరకు చెత్తరహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. సిటీలోని బస్తీలు, కాలనీల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. ఇళ్ల మధ్యలో పేరుకుపోయిన చెత్తతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారుల పక్కన, ఖాళీ ప్లాట్లలో బిల్డింగ్ వేస్ట్ పేరుకుపోతుంది. రోడ్ల పక్కన ఉన్న చెత్త పాయింట్లను తొలగించి అక్కడ మొక్కలు నాటి సెల్ఫీ పాయింట్లుగా మారుస్తామని ప్రకటించారు. కానీ ఆయా ప్రాంతాల్లో డబ్బాలు నిండి రోడ్డుపై చెత్త దర్శనమిస్తోంది. దోమలు ఎక్కడక్కడ పెరగడము, దోమల బ్లీచింగ్ చేయకపోవడము, వీళ్ళు ఖాళీ అధికారులు గవర్నమెంట్కు మేము ఇది పని చేస్తున్నాం, అది పని చేసి చూపించడం సరిపోతుంది. కాబట్టి దీనిపైన ఏ విధంగా స్పందించి ఇమీడియట్లీ ఎటువంటి యాక్షన్ తీసుకొని చెదారం కానీ ఈ దోమల నివారణ కానీ చేపడాలని కోరుతున్నాము. ముషీరాబాద్ డివిజన్ VST బస్ భవన్ గల్లీ నుంచి డిపోకి వెళ్లే రోడ్డు మొత్తం భవన నిర్మాణ వ్యర్థాలతో నింపేశారు. రాకపోకలు నిలిచిపోయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వెనువెంటనే చెత్తను తొలగించకపోవడంతో కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. దోమల బెడద పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని బల్దియా ₹1,00,000 ఖర్చు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అయితే చాలా చోట్ల ప్రజలు వేరు చేసిన చెత్తను మళ్లీ తీసుకువెళ్లే వాహనాల్లో కలిపేస్తుండడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తి చూపుతోంది. ఈ వేస్ట్ సేకరణ కూడా నామమాత్రంగానే సాగుతోంది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కేవలం ప్రకటనలు సరిపోవు. 300 వార్డుల్లో ప్రతి గల్లీని పర్యవేక్షించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో అధికారులపై ఉంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులు స్పందించి కేవలం ఫోటోల కోసం కాకుండా నిజాయితీగా పనిచేయాలని నగరవాసులు కోరుతున్నారు. టోటల్ గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెదారము ఎలా ఉంది, చెత్త అలానే ఉండిపోతుంది. మరియు మన గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి ఒక్క గల్లీలో స్పెషల్ డ్రైవ్ అంటూ ఎందుకు నిర్ణయం తీసుకుందో అర్థం కాదు. అధికారులు చెత్త ఎత్తడం లేదు కానీ స్పెషల్ డ్రైవ్ అంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. కార్మికులని ఉదయమే లేపి ఏదో హంగామా చేస్తూ ఫోటోల సెషన్ వరకే సరిపోతుంది. కానీ ఎక్కడ చూసినా సిటీలో ఇక్కడ కలిసిన కార్పొరేషన్లో ఉండొచ్చు, మరియు మున్సిపాలిటీలో ఉండొచ్చు, ఎక్కడ చూసినా చెదారం అలానే ఉంటుంది. ఈ స్పెషల్ డ్రైవ్లని పెట్టి ప్రజాధనం వృధా చేయొద్దు. చెత్త నిర్వహణపై కేవలం అధికారులకే కాకుండా నగర ప్రజలపైన బాధ్యత ఉండాలంటున్నారు అధికారులు. రోడ్లపై చెత్తను విసిరేయకుండా ఇంటింటికి వచ్చే చెత్త బండ్లకు చెత్తను ఇవ్వాలని కోరుతున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బోల్తా పడింది. వ్యాపారవేత్త అమిత్ ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్ నెంబర్ 8 క్రాసింగ్ దగ్గర స్పీడ్తో కార్ డ్రైవ్ చేయడంతో డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాద సమయంలో కారులో ఒక్కరే ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు పోలీసులు. ప్రమాదంలో కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. హెవీ స్పీడ్తో కార్ డ్రైవ్ చేయడంతోనే యాక్సిడెంట్ జరిగినట్లుగా నిర్ధారించారు. కారు నడిపిన వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపారా లేదా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. बाहर आ जा तुम
సిటీలో ఫుడ్ బిజినెస్ హవా నడుస్తోంది. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా ముందుగా ఎంపిక చేసుకునేది ఫుడ్ ఇండస్ట్రీ. ఇలాంటి రంగంలో రాణించుకున్నాలనే వారికి అడ్డొచ్చేది ఆర్థిక సమస్యలే. మరి అలాంటి వాటికి పరిష్కారాలను చూపిస్తున్నాయి క్లౌడ్ కిచెన్లు, డార్క్ కిచెన్లు. తక్కువ ఖర్చుతో ఉన్న చోటే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లోనే కిచెన్ ఏర్పాటు చేసుకొని వ్యాపారంలో రాణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో క్లౌడ్ కిచెన్లకు డిమాండ్ పెరిగిందంటున్నారు నిర్వాహకులు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వచ్చే వ్యాపారాల్లో క్లౌడ్ కిచెన్ ఒకటి. ఈ బిజినెస్ క్లిక్ అయితే నెలకు 50,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదించవచ్చు అంటున్నారు వ్యాపారులు. రెస్టారెంట్ పెట్టాలంటే మంచి లొకేషన్, ఇంటీరియర్ లుక్ తో పాటు వర్కర్లు కావాలి. కానీ క్లౌడ్ కిచెన్ బిజినెస్ ను ఓ చిన్న రూమ్ లోనే స్టార్ట్ చేయొచ్చు. దీనికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేకపోవడంతో క్లౌడ్ కిచెన్ హవా నడుస్తోంది. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ టేక్అవే ద్వారా ఫుడ్ అందిస్తూ లాభాలు పొందుతున్నారు వ్యాపారులు. యాక్చువల్గా నేను కార్పొరేట్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. బిజినెస్ అనగానే ఫస్ట్ స్ట్రైక్ అయింది. ఇప్పుడు బాగా బూమింగ్లో ఉంది ఫుడ్ ఇండస్ట్రీ కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు క్లౌడ్ కిచెన్ అనేది ఒక ఐడియా వచ్చింది. సో అలా మేము ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి ఒక క్లౌడ్ కిచెన్ లాగా లో ఇన్వెస్ట్మెంట్లో స్టార్ట్ చేసాము. అండ్ స్టార్ట్ చేసినప్పుడు ద మెయిన్ క్రైటీరియా ఏంటంటే తక్కువ ఫుడ్లో క్వాలిటీ ఫుడ్ అందించాలి, తక్కువ కాస్ట్లో. పైగా ఇక్కడ బిఎన్ రెడ్డి ఏరియా అనేది మనకు ప్రైమ్ ఏరియా, ఎక్కువ హాస్టలర్స్ ఇంకా కాలేజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మెయిన్గా మనకి హోమ్లీ ఫీలింగ్ రావాలి మనకి ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు. పైగా మనం కన్సిస్టెన్స్గా ఒకటే ఫుడ్ తిన్నా కూడా మనకు ఆ బోర్ ఫీలింగ్ అనేది రాకూడదు అని ఒక ఐడియాతో ఇది స్టార్ట్ చేశాము. ద మెయిన్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక తక్కువ కాస్ట్లో పెట్టింది కొంచెం హోమ్ ఫుడ్ ఉంటే అందరికి బాగా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి. అండ్ ప్యాకింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే మన రెగ్యులర్ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా విస్తరాకు ప్యాకింగ్ అనేది ప్లాన్ చేశాము. దానివల్ల మంచి క్లిక్ అయింది. డైలీ 40 to 50 kgs ఆఫ్ చికెన్ పోతుందండి వీక్ డేస్లో. వీకెండ్స్లో అయితే ఇక అరౌండ్ 100+ చికెన్ పోతుంది, 100+ kgs. మెయిన్గా వీకెండ్స్లో బాగా రన్ అవుతుంది. వీక్ డేస్లో కూడా హాస్టలర్స్ అందరూ ఉంటారు కాబట్టి అప్పుడు కూడా మంచిగా రన్ అవుతుంది. ఫుడ్ మీద ఉన్న ఫ్యాషన్ తో క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేశామని తెలిపారు ముగ్గురు ఫ్రెండ్స్. తక్కువ పెట్టుబడితో క్లౌడ్ కిచెన్స్ లో లాభాలు వస్తున్నాయని తెలిపారు. కస్టమర్లకు మంచి ఆహారం అందిస్తున్నామని తెలిపారు. చెఫ్ ఆకట్టుకునే ప్యాకేజింగ్, మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తే తక్కువ కాలంలోనే మంచి లాభాలు సొంతం చేసుకోవచ్చంటున్నారు. పులావ్స్ కు డిమాండ్ ఉండడంతో చికెన్ ఫ్రై పీస్ పులావ్, జాయింట్ పులావ్, మటన్ గీ రోస్ట్ పులావ్, ప్రాన్స్ పులావ్ తో పాటు వెజ్ లో గుత్తి వంకాయ పులావ్ ను తయారు చేసి విక్రయిస్తున్నామన్నారు వ్యాపారులు. స్విగ్గీ, జొమాటోలో బ్యాచిలర్స్, హాస్టలర్స్, విద్యార్థులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు వ్యాపారులు. సో ఇప్పుడు ఈ చిట్నాడ్ పులావ్లో మేము రెగ్యులర్ టేక్ అవేస్ ఇవే కాకుండా స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్తో పాటు మేము బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాము. లైక్ కిట్టి పార్టీస్, మినీ ఆర్డర్స్, ఫంక్షన్స్ కానీ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నా సరే అలాంటి వాటికి కూడా మేము ఆర్డర్స్ అనేవి తీసుకుంటాము. కాకపోతే ఒక ప్రయర్ 2 days బిఫోర్ మాకు ఆర్డర్ ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత మెంబర్స్ ఏంటనేది మెన్షన్ చేస్తే సో దాన్ని బట్టి వాళ్ళకి ఆన్ టైం మేము ఫుడ్ అనేది డెలివరీ చేస్తాము. న్యూ ఇయర్ టైంలో మాకు బాగా సేల్ అయ్యింది బల్క్ ఆర్డర్స్. అసలు మేము హ్యాండిల్ చేయలేకపోయాము ఒకనొక టైంలో. సో బాగా మ్యాన్ పవర్ అనేది మాకు ఆ టైంలో చాలా రిక్వైర్ అయ్యింది. సో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇన్వాల్వ్ అయ్యి సో మేము దాన్ని పికప్ చేసుకొని తీసుకొచ్చాము. సో అందుకనే ఆ టేస్ట్కి రెగ్యులర్ కస్టమర్స్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యి సో తినడానికి. అండ్ బయట కలరింగ్ వల్ల హెల్త్ ఇష్యూస్ అని అలాంటివి ఇలాంటివి వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మనకేంటంటే ఇది న్యాచురల్గా కాబట్టి సో ఎంతమంది ఎంత తిన్నా సో ఎలాంటిది ఏమి ఉండదు, హోమ్లీ ఫుడ్ అన్నమాట. ఇంటి తిండిని మరిపించేలా ఎలాంటి కలర్స్ ఉపయోగించకుండా హైజీన్ గా పులావ్స్ ను స్పెషల్ గా అందిస్తున్నామని తెలిపారు వ్యాపారులు. పార్టీలకు, గెట్ టుగెదర్, బర్త్డే ఫంక్షన్స్ కు ఫుడ్ ఆర్డర్స్ వస్తున్నాయని తెలిపారు. ముగ్గురితో మొదలై ఇప్పుడు 10 మంది వరకు చెఫ్స్ ఉన్నారని తెలిపారు నిర్వాహకులు. నేను ఇక్కడ హాస్టల్లో ఉంటాను. మాకు ఇక్కడ బిర్యానీ తిన అంత నచ్చదు. కాకపోతే ఇక్కడ పులావ్, చిట్టినాడు పులావ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ భలే ఉంటుంది. టేస్ట్ ప్రకారంగా బాగుంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ కానీ బర్త్డే పార్టీ కానీ ఏమన్నా బల్క్ ఆర్డర్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటాం. మా వీకెండ్ వచ్చేసరికి మేము డైలీ సండే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తాము. ప్రైస్ అయితే నార్మల్గా ఉంటుందండి, లో బడ్జెట్లో ఉంటుంది. టేస్ట్ ప్రకారం అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. క్లౌడ్ కిచెన్ వ్యాపారం నగరంలో ఊపందుకుంది. దీంతో గల్లీ గల్లీకి క్లౌడ్ కిచెన్లు వెలుస్తున్నాయి. 2019లో మన దేశంలో క్లౌడ్ కిచెన్ బిజినెస్ మార్కెట్ విలువ $400 మిలియన్ కాగా 2025 నాటికి $3 బిలియన్ చేరుకుందని అధ్యయనాలు చెప్తున్నాయి. పంట దిగుబడుల కోసం రైతులు వాడుతున్న పెస్టిసైడ్స్తో సమస్యలు వచ్చి పడుతున్నాయి. పంట పొలాల్లో విచ్చలవిడిగా వాడుతున్న రసాయన ఎరువులతో నేచురల్గా పెరిగే విలువైన ఔషధ మొక్కలకు పెనుముప్పు ఆటిల్లుతోంది.
పెస్టిసైడ్స్ వాడకంతో ప్రజల ఆరోగ్యంతో పాటు ట్రీట్మెంట్ కోసం ఉపయోగపడే మొక్కలు అంతమవుతున్నాయి. దీని ఎఫెక్ట్ నేరుగా హర్బల్ మందుల మార్కెట్పై పడడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పెస్టిసైడ్స్ వినియోగం ఏటా పెరుగుతోంది. కీటకాల నాశనం, అధిక దిగుబడుల కోసం పెస్టిసైడ్స్ ను మోతాదుకు మించి వినియోగిస్తున్నారు. అటు ప్రకృతిపై కెమికల్స్ దాడి చేస్తుండటంతో ప్రజారోగ్యంపైన ఎఫెక్ట్ పడటమే కాక ఆయుర్వేద ఔషధ మొక్కలకు నష్టం జరుగుతోంది. పొలాల్లో సహజంగా మొక్కలు నాశనం అవుతుండటంతో హర్బల్ మందుల కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే సహజంగా పెరిగే 30కి పైగా ఔషధ మొక్కలు అంతరించిపోతున్నాయని వైద్యులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆయుర్వేద మందుల ధరలు భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. మనం ఎక్కువ వాడుతున్నాం పెస్టిసైడ్స్. ఫార్మ్స్లో దొరికే ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి, కలుపు మొక్కలు అంటారు దాన్ని. వాటిని కలుపు మొక్కలు కూడా ఔషధాలుగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఇది అందరికీ తెలిసిందే, కడ్డీ చామంతి అంటారు. దీన్ని వూండ్స్కి, అంటే ఏదైనా దెబ్బలు తగిలితే పొలాల్లో వెళ్ళినప్పుడు గొడ్డల వల్లనో దెబ్బ తగలగానే ఇమీడియట్గా ఈ ఆకు రసం రాస్తే ఆ వూండ్ హీల్ అయిపోతుందని శాస్త్రంలో చెప్పబడింది. ఇది కనిపించట్లేదు. అండ్ అలాగే ఇది గల్జేరు అంటారు, దీన్ని పునర్నవ అంటారు. ఇది లివర్కి, కిడ్నీకి కూడా మంచి మెడిసిన్ ఇది. అలాగే ఇది హరిత మంజరి లేదా కుప్పింట అంటారు దీన్ని. ఇది విషమ జ్వరాలకి వాడతారు. ఇది కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా ఏమంటే ఈ పెస్టిసైడ్స్ వాడటం వల్ల, డివీడర్స్ అనే ఇది వాడటం వల్ల ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చచ్చిపోతున్నాయి అన్నమాట. పొలంలో వేసిన పంటకి ఏదైతే అగెన్స్ట్గా ఉంటుందో అలాంటి వాటినే చంపేస్తుంది. పంట పొలాల్లో రైతులు వాడుతున్న కెమికల్ పెస్టిసైడ్స్ సహజ ఔషధ సంపదను మింగేస్తున్నాయి. వరి, పత్తి, మిర్చి లాంటి తోటల్లో సహజంగా కనిపించిన తులసి, జిల్లేడాకు, భృంగరాజ్, అడ్డసరం ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి. చేనులో విరివిగా గతంలో కనిపించే కొండపిండి, గలిజేరు, వాకుడు, నల్లేరు, అపరాజిత, తిప్పతీగ, అడవి వేప, గిల్లోయ్ లాంటి మొక్కలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అవసరాలకు మించి రసాయనాలు పిచికారీతో సహజంగా పెరిగే మొక్కల విత్తనాలపై ప్రభావం పడుతోంది. ఆయుర్వేద మొక్కలు కనుమరుగైతే మందుల కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశానంటే ఛాన్స్ ఉందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెస్టిసైడ్స్ ఇవి వాడటం వల్ల, మందు మొక్కలు అన్నీ చనిపోవడం వల్ల మాకు వాటి కాస్ట్ పెరిగిపోతుంది. దానివల్ల ఏమంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ మెడిసిన్స్ టు ద పేషెంట్స్ విత్ చీప్గా ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే దాని ఎఫెక్ట్ ప్రొడక్షన్ అయ్యి మార్కెట్లోకి వచ్చేసరికి చాలా పెరిగిపోతుంది, అవైలబిలిటీ తగ్గిపోవడం వల్ల. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ నాట్ ప్రొవైడింగ్ గుడ్ సర్వీస్ టు ద పబ్లిక్. ఇప్పటికే పంట పొలాల్లో వాడే కెమికల్స్ ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్స్, ఫ్యాటీ లివర్స్ సహా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు. అంచనాలకు మించి పెస్టిసైడ్స్ వాడకంతో ఆయుర్వేద, యునాని, హోమియో మెడిసిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు కొరత ఏర్పడుతుందంటున్నారు. ఇప్పటికే పలు హెర్బల్ మెడిసిన్ ధరలు 20% మేర పెరిగినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. వీడ్స్లు కూడా చాలా మందు మొక్కలు ఉన్నాయి. ఈ పెస్టిసైడ్స్ వాడేసరికి ఏమవుతుందంటే విచక్షణ రహితంగా మొక్కలన్నీ నశిస్తాయి. దాంతో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న మందు మొక్కలు కూడా లేకుండా పోతున్నాయి. అది మొదటి సమస్య. ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల పురుగులు నశించడం ఒకటి రైతుకు మేలు జరుగుతుందేమో కానీ ఏవైతే పంటల మీద ఈ మందులు వాడుతున్నారో, పురుగు మందులు వాడుతున్నారో, ఈ మొక్కలు ఆ కెమికల్స్ని పీల్చుకొని అవి మనం కన్జ్యూమ్ చేస్తున్నాము, అవి మనం తీసుకుంటున్నాం ఆహారంగా, ఔషధంగా కానీ ఆహారంగా తీసుకున్నప్పుడు అవి మన రక్తంలో, శరీరంలో చేరిపోయి ఇప్పుడు క్యాన్సర్స్ కానివ్వండి, ఇతరత్ర సమస్యలు, ఇప్పుడు ఫ్యాటీ లివర్ కానివ్వండి, లివర్ డిజీజ్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, అవి అందులో రైజ్ ఉన్నాయి. కడుపులో సంబంధించిన గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్, ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్కి కనెక్ట్ అవుతున్నాయి. అధిక దిగుబడి పేరుతో ఇలాగే రసాయనాల వాడకం కొనసాగితే జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయకపోతే రాబోయే రోజుల్లో కొత్త రోగాలతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేందుకు ప్రభుత్వాలే ప్రోత్సాహకాలు అందించాలంటున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారంటూ చంద్రాయన్ గుట్టలో నిరసన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి నగేష్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటాన్ని దగ్ధం చేసి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం, మంత్రులు, ఎంపీలు పలుమార్లు ప్రధానిని కలిసి విన్నవించినా కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి ఎలాంటి నిధులు మంజూరు చేయించలేకపోయారన్నారు. కేంద్రం తెలంగాణపై వివక్ష మానుకోవాలని హెచ్చరించారు. राहुल गांधी जैसा हो, देश का नेता कैसा हो,
राहुल गांधी जैसा हो, अरे देश का नेता कैसा हो, राहुल गांधी जैसा हो, देश के नेता कैसा, जय भीम जय भीम जय भीम जय 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 जय। బీజేపీ ఎంపీలు బీజేపీ ప్రధానమంత్రి తొక్కేయడానికి ఒక నిర్ణయంగా తీసుకొని ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మీ ద్వారా నేను వాళ్ళకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, 3 రైళ్లు ఇచ్చి చేయి దులుపుకున్నారు. మా గౌరవ మంత్రులు, మా గౌరవ సీఎం గారు, మా గౌరవ డిప్యూటీ సీఎం గారు మీ దగ్గరికి ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చిండ్రు అనేది మీరు ఆలోచన చేసుకొని ఈ యొక్క బిల్లు పెట్టుంటే బాగుంటుండే. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ కూడా అట్టడుగు వర్గానికి చెందిన కుటుంబాలన్నీ కూడా ఈరోజు డెవలప్మెంట్కు నోచుకోకుండా ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా నేను వాళ్ళకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, 3 ట్రైన్లు ఇచ్చి చేయిలు దులుపుకున్నారు. ఇది సబం కాదు. కేంద్రంలో ఉన్న తెలంగాణ మంత్రులు ఇద్దరు మరి ఏం చేస్తున్నట్టు, మీరు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మీకు సూచన ఉంటుంది ఖచ్చితంగా. మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా లేకపోతే చెవులు మూసుకొని ఉన్నారా? తెలంగాణలో ఒకవేళ మీరు ఉంటే, తెలంగాణ పౌరునిగా మీరు ఉంటే ఇలా బడ్జెట్ తెచ్చేవారు మీరు కాదా? ఎందుకు వివక్ష? తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీకు కనిపించడం లేదా? బీజేపీ పరిపాలించే ప్రాంతాలలో మీరు 100 కోట్లు బడ్జెట్ కేటాయిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందనే కదా బీసీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళందరినీ కడుపున పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకు ఈ వివక్ష? ఈ వివక్షను మానుకొని వెంటనే ఇక్కడున్న బీజేపీ ఎంపీలందరూ కూడా రాజీనామా చేయవలసిన అవసరం ఉన్నది. లేకపోతే ప్రజలే మిమ్మల్ని ఓటు ద్వారా మీ యొక్క ఏదైతే పని ఉందో ఆ పని పడతారు. ఇక్కడ అందరూ కూడా సెక్యులర్గా అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ క్యాడర్ ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉంటుంది, ప్రజలకే పనిచేస్తుంది, క్రియాశీలకంగా పనిచేస్తుందని మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా బండి సంజయ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, మీ మీద బాధ్యత ఉంది. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎంపీ పనిచేసి గిదా మీరు చేస్తున్న పని ఏం చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఓట్లప్పుడు వచ్చి హిందుత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు అడుగుతారు, తర్వాత మీరు ఎక్కడ పోతారు? ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలవాలి కదా, మీరు తెలంగాణలో ఉన్న వాళ్ళే కదా మీరు. కాబట్టి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా, మీరందరూ కూడా తెలంగాణని రక్షించుకునేది కేసీఆర్ పోయే ముందు 0 ఇచ్చిపోయిండు, ఇలా మీరు కూడా 0 ఇస్తుండ్రు. మళ్ళీ అడుగుతారు తెలంగాణ డెవలప్ చేస్తుండ్రు. ఏడంగా డెవలప్ చేస్తారు? పాలు, పెరుగు, నూనె, షాంపూ ఇలా అన్ని ప్లాస్టిక్ కవర్లలోనే ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. అయితే ప్రభుత్వం నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు కూడా మార్కెట్లో కనిపిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. అధికారులు జరిమానాలు వేస్తున్నా మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు నిషేధించినా, అధికారులు తనిఖీలు ముమ్మరం చేసినా ప్లాస్టిక్ వినియోగం మాత్రం ఆగటం లేదు. మనం కొనే ప్రతి వస్తువుకు కవర్లు ఉపయోగించడంతో నేచర్కు ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. అయితే ఇది కేవలం హైదరాబాద్ నగర సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్ది ప్లాస్టిక్ మనకు సముద్రాలలో, చెరువులలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ ప్లాస్టిక్ని నియంత్రించడానికి ఈ మధ్య అంతర్జాతీయ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మన దేశంకి వచ్చేటప్పటికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కొన్ని ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని వాళ్ళు తయారు చేసినారు. ఈ కవర్ల విలువ కేవలం 50 పైసలు ఉండొచ్చు, కానీ ఇది భూమిలో కరగడానికి 500 ఏళ్లు పడుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా గ్రౌండ్ లెవెల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గటం లేదు. అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు. ఇప్పుడు ప్రమాదం ఎక్కడ వస్తుందంటే, ఈ ప్లాస్టిక్ చిన్న రేణువులుగా మారి సూక్ష్మ రేణువులు, అంటే ఇప్పుడు మన పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10 అంత చిన్నగా మారి ఇవి మన మంచినీళ్ళలోకి, ఆహారంలోకి, గాలిలో కూడా ఇవి కనపడుతున్నాయి. అందులో ఇప్పుడు పాలియస్టర్ పోగులు, చిన్న చిన్న పోగులు కూడా ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. వీటన్నిటి వల్ల మన శరీరంలో ప్లాస్టిక్ వచ్చి చేరుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.
ప్రజలు విసిరేసే వ్యర్థాల ప్లాస్టిక్ కవర్లు రోడ్డు మీద పేరుకుపోతున్నాయి. దీంతో వ్యాధులు వ్యాపించి ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఈ ప్లాస్టిక్ పర్యావరణ సమస్యతో పాటు మానవ మనుగడకు కూడా ప్రమాదకరంగా మారుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్లాస్టిక్ కవర్లను రోడ్ల మీద పారేయవద్దని అంటున్నారు పారిశుద్ధ కార్మికులు. రెగ్యులర్గా ఇక్కడ మేము స్వీపింగ్ చేసేటప్పుడు ఎక్కువగా గ్యార్బేజ్ కాకుండా, ఓవరాల్గా వెట్ గ్యార్బేజ్ కాకుండా ప్లాస్టిక్ డిస్పోజల్ గ్లాసెస్ కానీ, బాటిల్స్ కానీ జనాలు ఇక్కడ ఎక్కువ టూరిజం ప్లేస్లో ఎక్కడంటే అక్కడ పారేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న మాన్యువల్స్ కానీ, డ్రైనేజ్ మాన్యువల్స్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇబ్బంది. ఇంకోటి రోడ్డు పైన వర్షం పడినప్పుడు ఆ ప్లాస్టిక్ అనేది ఆ కవర్స్ కానీ ఏమైనా కానీ మాన్యువల్స్లో పోయి తర్వాత మాన్యువల్స్ బ్లాక్ కావడము, వాటర్ సెగ్రిగేషన్ కావడము ఇబ్బంది. ఇంకోటి డ్రైనేజ్ వాళ్ళకు కూడా ఆ లైన్ క్లియర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం పబ్లిక్ అవేర్నెస్ కోసము కొంచెం ప్లాస్టిక్ తగ్గించి కొంచెం వేరేగా ఏదైనా పేపర్ లాంటిది, ఏదైనా జూట్ బ్యాగ్స్ అలాంటివి వాడితే చాలా బాగుంటుందని ఆలోచిస్తున్నాము. ప్లాస్టిక్ ప్రాణాలకే ముప్పు తెస్తోంది. ప్లాస్టిక్ కవర్లపై వేడి పదార్థాలు వేసినప్పుడు అందులోని బిస్ఫినాల్ ఏ వంటి రసాయనాలు ఆహారంలో కలుస్తాయి. దీంతో క్యాన్సర్, సంతానలేమి సమస్యలకు కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. అటు మూగజీవాలు కూడా చెత్త కుప్పల్లో ప్లాస్టిక్ తిని ఇబ్బందులు పడుతున్నాయంటున్నారు డాక్టర్లు. ప్లాస్టిక్ పడేయొద్దు రోడ్డు మీద, ఎవరిది వాళ్ళు శుభ్రం పెట్టుకోవాలి. రోడ్ అంతా గలీజ్ అయిపోతుంది. వర్కర్స్ రాకపోతే ఇబ్బంది అవుతుంది మాకు. ప్లాస్టిక్ వాడకుండా బట్ట సంచులు అట్లా వాడుకొని ఎవరి చెత్త వాళ్ళు శుభ్రం పెట్టుకోవాలి. రోడ్డు మీద వేయొద్దు. ఎవరు డ్రైనేజ్లల్లో తీయాలంటే ఇబ్బంది అవుతుంది, మోరీలలో తీయాలంటే ఇబ్బంది అవుతుంది. చెత్తలు పడిపోతుంది, చేయి పెట్టి తీయవలసి వస్తుంది, కట్టెలు పెట్టి తీయవలసి వస్తుంది. రోడ్డు మీద అంతా శుభ్రం పెట్టుకుంటేనే ప్లాస్టిక్ వాడకుండా బట్టలు సంచులు అట్లా వాడుకుంటే శుభ్రంగా ఉంటుంది. ఎంత తీసినా వేస్తూనే ఉంటారు. ఇట్లా షాప్ చేస్తుంటే ఇట్లా వేసిపోతూనే ఉంటారు. వర్కర్స్ రాకుంటే మాకు ఇబ్బంది అవుతుంది. రిక్షాలు పట్టడం అవుతుంది, మొగలు రాకపోతే ఇబ్బంది అవుతుంది. ప్లాస్టిక్ వాడకుండా ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. ప్లాస్టిక్ తయారీని కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్. దేశానికి వెన్నుముక అని చెప్పుకునే రైతు నేడు విలవిల్లాడుతున్నాడు. అందరి నోట్లోకి 5,000 వెళ్తున్నాయి అంటే దానికి కారణం మన రైతన్ననే. కానీ 6 కాలం కష్టపడి పంట పండించిన ఆ రైతు చివరికి పంటకు గిట్టుబాటు ధర లేక కుమిలిపోతున్నాడు. మొన్నటిదాకా ఆకాశానికి ఎగబాకిన టమాటా ధరలు భారీగా తగ్గాయి. 3 నెలల కింద కిలో 60 రూపాయలు పలికిన టమాటా ఇప్పుడు కిలో 5 నుంచి 10 రూపాయలకు పడిపోయింది. దీంతో మార్కెట్లలో గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. వికారాబాద్ అంటే నవపేట మండలం చించల్పేట, ఆడికెళ్ళి అంటే 80 రూపాయలు 40 రూపాయలు కిరాయి సార్ బాక్సుకు. గిట్టుబాటు కూలీలకు 500 ఏమి వస్తలేదు అలా మొత్తం. ఇక కిరాయిలు ఇప్పుడు మాకు అప్పుడు చాలా న్యాయం ఉండే కానీ ఇప్పుడు అధ్వానంగా అయిపోయింది మొత్తం. కేజీ 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా వస్తుంది. అది 4 గంటలకు పగటికి అయితే బతిలాడి ఇచ్చాడు. 200 బాక్స్ అంటే 200, 150 అంతే. కూరగాయలు అన్నీ డౌన్ అయినాయి. విత్తన నాటిన దగ్గర నుంచి ఎరువులు, పురుగుల మందులు, కలుపు తీత ఇలా ఎకరాకు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. కోత సమయానికి ధరలు పడిపోవడంతో కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావట్లేదన్నారు రైతులు. నష్టం అవుతుంది. ఏం చేయమంటున్నావు? ఏం రేటు? 10 రూపాయల కిలో, 5 రూపాయల కిలో. ఎకరేసిన తుబరాన్ నుంచి ఎకరేస్తే కింద వసూడు అవుతుంది టమాటా. పబ్లిక్ ఏమంటారు? అగ్గు ఉంటే ఇంట్లో పడితేనే కొండరు, ఆడికి పోయిస్తారు కదా, ఆనే కొండరు. పిరమైతే ఇరుకురికి వస్తారు. టమాటా దొరుకుతలేదు అంటారు. ఏమొస్తలే బిడ్డ, రైతు పాడు. రైతుకి ఏమొస్తుంది బిడ్డ? లక్షలు పెడతారు పెట్టుబడి, రైతుకి ఏమొస్తలేవు. 3 నెలల క్రితం కాసుల వర్షం కురిపించింది టమాటా. కానీ ఇప్పుడు ఖర్చులు కూడా రాక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. టమాటాతో పాటు మిగిలిన కూరగాయల ధరలు కూడా తగ్గిపోయాయి. దీంతో అప్పులు పెరుగుతున్నాయని తెలిపారు రైతులు. చూడన్నా 5 రూపాయల నుండి 10 రూపాయల వరకు ఉంది. ఇట్లా టాప్ సరుకు వచ్చి కాసి 10 రూపాయలు, ఇట్లా మీడియం సైజ్ వచ్చి కాసి 5 రూపాయలు, 6 రూపాయలు. తీసుకునేవాడు లేడు. ఎట్లా పరిస్థితి అంటే ఇంకా ఎట్లా అయితే అట్లా ఏం కూలి కానీ పట్టరు. ఇది తెచ్చిన లగేజ్లే, బాడీగలే, చేసిన పనిలే, ఏం ఊగే వేసినట్లు అంతే. ఇంకా వేరేది ఏంలే. అన్నీ ఏంలే. బెండకాయ 15 రూపాయల కిలో, చిక్కడికాయలు 15 రూపాయల కిలో. ఏ కాయగూర చూసినా ఏం రేట్లు లేవు. చాలా దిగుబడి వచ్చినందుకు రేటు చాలా తక్కువైంది. రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా తక్కువ ఇస్తారంటే మేమేం చేయలేమమ్మా, మార్కెట్ నుంచి వచ్చిన రేటు మేము రాయవలసి వస్తుంది, అంతకన్నా మించి ఏం లేదని చెప్పాము. మా దగ్గర వికారాబాదు, సిద్దిపేట, మెదకు,
ఈ జిల్లాల నుంచి చాలా రైతులు వస్తారు. రాత్రి వేళల్లో వచ్చినటువంటి డీసీఎంలతో వస్తున్న టమాటా చాలా 600-700 బాక్సులు వస్తున్న ప్రతి రోజుకు ఎక్కువ రావడం వల్ల రేట్ చాలా తక్కువగా వస్తుంది. అందువలన బాక్సు 150-200 రూపాయలకు ఇచ్చిపోతున్నామని అంటున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము తెంపిన కిరాయిలు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటాల ధరలు భారీగా పడిపోవడంతో మద్దతు ధర రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. హైదరాబాద్ నాంపల్లిలోని చింతబస్తీ పరిధిలో అపార్ట్మెంట్లో గంజాయి మొక్కలను పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఢిల్లీకి చెందిన ధ్రువ్ ఠాకూర్, ఉత్తరప్రదేశ్కు చెందిన అర్పిత్ స్టీఫెన్ ప్రక్షాగా గుర్తించారు. ఇంట్లో ఫ్లవర్స్ కుండీల మధ్యలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లుగా గుర్తించారు. హైబ్రిడ్ గంజాయి మొక్కతో పాటు 12 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగుకు వినియోగిస్తున్న ఆధునిక పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఎస్టీఎఫ్తో పాటు స్పెషల్ టీం పోలీసులు అపార్ట్మెంట్లో సోదాలు చేశాయి. క్రికెట్లో భారత్ పాక్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అది T20 వరల్డ్ కప్లో దాయాది దేశంతో సమరం అంటే యావత్ భారతావని ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. అది కేవలం క్రీడా పోటీగానే కాక టోర్నమెంట్కు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. కీలక సమయంలో పాక్ సర్కార్ తమ జట్టు వరల్డ్ కప్లో ఆడేందుకు పర్మిషన్ ఇచ్చినా భారత్తో మ్యాచ్ విషయంలో స్పష్టతనివ్వకపోవడంతో ఐసీసీ తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం రాజకీయ అంశం కాదని ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది. ఇవి हमारा हैदराबाद अपडेट्स. स्टे ट्यून्ड टू V6 न्यूज़ एक्सप्रेस.